వీడియో ద్వారా చూపించడం జరిగింది. పాత బిల్డింగ్లు ఏవైతే హాస్టల్ పనికి రాకుండా ఏది తినడానికి కూడా లేదు, ఎప్పుడు కూడా కోల్పోతుందో అవన్నీ కూడా ఏది బాగు చేసి ఒక మంచి ఉస్మానియా యూనివర్సిటీకి మంచి పేరు తేవాలి. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. లైబ్రరీ, లేడీస్ హాస్టల్, అదే జెంట్స్ హాస్టల్ ఈ విధంగా పెట్టాలని ఆలోచన వచ్చింది కనుక ఇప్పటికన్నా అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి క్రిటిసైజు ఏది మన డబ్బులు వసూలు చేస్తున్నారనో, లేకుంటే ఇది కమిషన్ ప్రభుత్వం అనో, లేకుంటే విజన్ లేదని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయనకు కమిట్మెంట్ తోటి ఒక న్యూ సిటీ కండక్ట్ చేస్తున్నాడు. హైదరాబాద్, సికింద్రాబాద్ పోయి ఇప్పుడు 3వ సిటీ ఏది అక్కడ నిన్న జరిగినటువంటి రైజింగ్ గ్లోబ్ సమిట్లో ఒక కొత్త సిటీ కూడా తయారు చేస్తున్నాడు. దీంతో పాటు నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్గా నాకు చాలా సంతోషం ఉన్నది. స్పోర్ట్స్ సిటీని కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. రేపు ఏది మన ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ అయిన ఏది ఒక మ్యాచ్ కూడా ఏది చూపించడం జరుగుతుంది. అంటే దట్ ఈస్ ది కమిట్మెంట్. ఎవరైనా పదవిలో వచ్చిన తర్వాత ఒక విజన్ ఉన్నది అని చూపించగలదు, చేసి చూపించాలనేదే ముఖ్యంగా రేవంత్ రెడ్డిది ఆలోచన. నేను నిజంగా కూడా గతంలో ఏమో అనుకున్నా కానీ ఆయన ఆలోచనను చూసి నేను కూడా ఇంప్రెసివ్ అయ్యా. ఒకటి ఉన్నది, అది ఏది రాహుల్ గాంధీ గారు చెప్పిన 42% తప్పనిసరిగా అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఢిల్లీకి తీసుకెళ్లాడు, బిల్లు పాస్ అయింది. అదేవిధంగా గవర్నర్కు కూడా పంపించడం జరిగింది. అయినా కూడా ఆ ఆర్డినెన్స్ కూడా కోల్డ్ స్టోరేజ్లు ఉంది కనుక అది కూడా ఢిల్లీలో నేను మన రాహుల్ గాంధీకే లెటర్ రాసిన, అయ్యా నువ్వు ఇది ప్రైవేట్ బిల్లు నువ్వు ఇంట్రడ్యూస్ చేయకపోతే ప్రజలు మమ్మల్ని నమ్మరు. ఎందుకంటే ఎంతకుముందు నేను ఐఐఎంలో కూడా రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే మా సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా టాలెంట్ మా దగ్గర కూడా ఉంది, కానీ మాకు ఆపర్చునిటీ ఇవ్వాలన్నాం. మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతామన్నాం. అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు కూడా పాస్ అయింది. ఇవాళ నరేంద్ర మోడీ కూడా అది కూడా ఆలోచన చేయాలి. ఏదైనా ఒక తెలంగాణకు ఒక మంచి పేరు వచ్చేటట్టుంది, అందులో హైదరాబాద్ కూడా పేరు వచ్చేటట్టుంది. కనుక అపోజిషన్ పార్టీని లెట్ దెమ్ రోజు క్రిటిసైజ్ కాదు, మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, అధికారంలో ఉన్నవాడు అధికారం లేనటువంటి అపోజిషన్ వాళ్ళు కూడా ఈక్వల్ రైట్ ఇచ్చింది. కనుక దాన్ని దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా విజన్ లేదు, ఈయన చేయలేడు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అంటున్నారు. మీరు 10 ఏళ్లలో ఏం చేసిండ్రా బాబు? కేవలం అప్పులు తెచ్చిండ్రు, అప్పులతోటే ఈ ప్రభుత్వాన్ని ఈయన సంపద సృష్టించి ఆ సంపదతో పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. నేను అనుకుంటా 5 లక్షల ఏదైతే కోట్లతోటి ఏదైతే చేస్తుందో దాంతోపాటు మాకు తప్పనిసరిగా 2-3 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఏదైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు మంచి పని చేస్తున్నారు, వాళ్ళ క్యాబినెట్ కొలీగ్ కూడా పనిచేస్తున్నారు. ఇది కొనసాగితే ఒక మంచి ఏది దేశంలోనే ఏ స్టేట్లో కూడా స్పోర్ట్స్ సిటీ లేదు, అదేవిధంగా రైజింగ్ గ్లోబల్ సమిట్ కూడా లేదు. ఇవాళ ఒక దిక్సూచి అయిండు. భారతదేశంలో తెలంగాణ పేరును పైకి తీసుకురావడమే కాదు, అభివృద్ధి కూడా చేసి చూపించాలి. ఎకనామికల్గా కూడా మనం ముందుకు రావాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాడు. దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాదు మేమందరం కూడా నీ ఆలోచనను, నీ విజన్ను తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ దీన్ని గ్రామాలలో తీసుకుపోతే నిజంగా కూడా ప్రజలు మనం మెచ్చుకుంటారే. మన ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తున్నాడు, దానికి మనం అందరూ సహకరించాలని విద్యార్థులు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ రాకముందు మేము ధర్నా చేస్తాం అది అన్నారు. ఆయన తిన్న తర్వాత అందరు పిల్లలు మర్చిపోయారు. నేను పొద్దున్న నుంచి అక్కడ ఉన్నా, అక్కడ వ్యవహారం చూసినా ఏమన్నారు, మేము అడ్డుకుంటామని. ఎందుకు అడ్డుకోవాలరా బాబు? మంచి పని చేస్తుంటే అడ్డుకుంటారు ఎందుకు? ఇవాళ మీకు హాస్టల్ కట్టిస్తా అంటున్నాడు, చదువు మంచి చేపిస్తా అంటున్నాడు, అదేవిధంగా మంచి బిల్డింగ్ కట్టిస్తా అంటున్నాడు, వాతావరణం కూడా బాగా చేయాలి.
ఏది ఎన్విరాన్మెంట్ అనేది ఉస్మానియా ఆ రోజు నిజాం పీరియడ్ అయినటువంటి దీనికి ఆయన ఒక అడుగు ముందుకేసి ఉస్మానియా యూనివర్సిటీ తరపున నేను కూడా ఆ ప్రాంతంలో నేను దగ్గరనే ఉంటా కాబట్టి నేను చాలా మందిని చూశాను. ఇవాళ అక్కడ మంచి డెవలప్మెంట్ జరిగితే పిల్లలకు కూడా మంచి చదువు వస్తుంది, అదేవిధంగా విద్యావంతులు అవుతారు, అదేవిధంగా వాళ్ళు పైకి పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దయచేసి ఈ అపోజిషన్ పార్టీలకు ఏదైతే ఏది చెడు జవాలని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు అలాంటి ట్రాప్లో పడొద్దు. ఆ ట్రాప్లో పడిపోతే మీకే నష్టం. వాళ్ళ రాజకీయం గురించి ఇప్పటికే తెలంగాణలో ఎంతోమంది పిల్లలు చనిపోయారు. వాళ్ళ ట్రాప్లో పడితే మీకు నష్టమవుతుంది. మంచి పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మనం అందరం సపోర్ట్ చేయాలి, ముందుకు పోవాలి. అప్పుడే భారతదేశంలో మొట్టమొదటి సిటీగా ఏది బాంబే లాగా పూనా లాగా మన సిటీ కూడా తెలంగాణలో పెద్ద సిటీ అవుతుంది. ఆ సిటీకి అందరూ కోఆపరేట్ చేయాలని యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా